నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మనమైతే తిరుపతి వెళ్తున్నాం. ఎప్పటిలాగే వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళాలంటే తిరుమల ఎక్స్ప్రెస్కి 2 months ముందే రిజర్వేషన్ అయితే చేసేసుకున్నాం. కానీ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేసాం. నేనైతే ఫస్ట్ టైం ఈ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ని అయితే ఎక్కాను. ఇదే లాస్ట్ టైం అవ్వాలి అనుకుంటున్నాను. ఏంటి పుసుకున అంత మాట అనేసాను అనుకుంటున్నారా? అసలు అన్ని అవర్స్ బస్ జర్నీ మాకు నచ్చదు, కానీ ఈ ట్రైన్ కంటే బస్ జర్నీయే బెటర్ అనిపించేలా చేసింది ఈ ట్రైన్. ఎందుకు ఈ ట్రైన్ బుక్ చేయాల్సి వచ్చింది అని మా డాడీని అడిగితే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అని ఒక మంచి చక్కటి కవర్ డ్రైవ్ అయితే ఇచ్చారు. కంఫర్టబుల్గా వెనక్కి లీన్ అవ్వడానికి కూడా లేకుండా సీట్స్ చాలా కంజెస్టెడ్గా ఏసీ ఫుల్ ఆన్లో పెట్టేసి రాత్రంతా లైట్స్ వేసేసి ఒక ప్యాసింజర్ 12 hours ఎలా ఉంటాడు అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మేమైతే ఎగ్జాక్ట్గా 11 o'clockకి ఈ ట్రైన్ వైజాగ్లో ఎక్కేసాం. మార్నింగ్ కొంచెమైనా అడ్జస్ట్ అవ్వచ్చు ఈ ట్రైన్లో, కానీ మేము ఎక్కింది నైట్ అవ్వడం వల్ల చాలా కష్టం అయిపోయింది పడుకోవడానికి. నేనైతే ఎన్ని రకాలు ట్రై చేయొచ్చో అన్ని రకాలు ట్రై చేశాను, కానీ రాత్రంతా అసలు నిద్రే పోలేదు. మా డాడీ అయితే నేను పడుతున్న కష్టాలన్నీ ఇలా వీడియో తీసి నాకు చూపించారు. మేమే కాదు, మా తోటి ప్యాసింజర్స్ కూడా ఈ ట్రైన్ ఈ జన్మలో ఎక్కమని డిసైడ్ అయితే అయిపోయారు. మా అమ్మ నాన్నకు కూడా నిద్ర పట్టక కాసేపు మాట్లాడుకుంటూ అలా రాత్రంతా గడిపేశారు. మీలో ఎవరైనా ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కారా? ఎక్కితే నాకు కామెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ని చెప్పండి. చెప్తారు కదా. ఇంకా నైట్ అంతా అలా జాగారం అయితే చేసేసాం. ఇంకా మార్నింగ్ 7:30 అయితే అయిపోయింది. మేము లేచి బ్రష్ చేసి ఇంకా టిఫిన్ ఆర్డర్ పెట్టుకుందామని అయితే చూస్తున్నాం. మాకు నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ అయితే నెల్లూరు. అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయని మా బాబాయ్ చెప్పడం వల్ల అక్కడ ఆర్డర్ పెట్టుకున్నాను. జొమాటోలో PNR నంబర్ యాడ్ చేస్తే మనం కూర్చున్న సీట్కే ఆ ఆర్డర్ డెలివరీ అవుతుంది. స్టేషన్ రాగానే డెలివరీ బాయ్ అయితే మా ఆర్డర్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. తెచ్చేసాడు, తినేసాం. చాలా టేస్టీగా అయితే ఉంది. ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా ప్రాపర్ స్లీప్ లేకపోతే ఫేస్ చాలా టైర్డ్గా ఉంటుంది, అవును కదా. ఇంకా మేము మధ్యాహ్నం అయితే తిరుపతి స్టేషన్లో దిగిపోయాం. ఏదైనా మంచి విషయం ఈ ట్రైన్ గురించి చెప్పాలి అంటే ఏ డిలే లేకుండా ఎగ్జాక్ట్గా టైంకి తిరుపతి స్టేషన్కి తీసుకొచ్చేసింది. మేమైతే తిరుపతి దర్శనానికి 300 rupees టికెట్ అయితే బుక్ చేసుకున్నాం, కానీ దాంతోపాటు అకామిడేషన్ బుక్ చేసుకోవడం మర్చిపోయాం. సో ఇప్పుడు విష్ణు నివాసంలో ఏదైనా రూమ్ ఉందేమో అని చూడడానికి వచ్చేసాం. మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకొని విష్ణు నివాసంలో ఏదైనా రూమ్ తీసుకుందామని వెళ్ళిపోయాం. మేము తిరుపతి వెళ్ళింది వీకెండ్స్లో కూడా కాదు, వీక్ డేస్లో వెళ్ళాం. వీక్ డేస్లోనే ఇలా రష్ ఉందంటే వీకెండ్లో ఎంతమంది జనాలు వస్తారో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ ఫ్రీ కూడా కాదు, కానీ క్యూ ఎంత ఉందంటే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. కానీ ఏదైతే అదవుద్దని అక్కడ లైన్లో చాలాసేపు అయితే మా డాడీ మమ్మీ నించున్నారు. ఇంకా ఈ రోజు మా లక్ ఎలా ఉంది అంటే మా ముందున్న వాడితోనే కంప్లీట్గా రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇంకా చేసేదేం లేదని బయట ఏదైనా ప్రైవేట్ రూమ్ తీసుకొని ఉందామని చూస్తున్నప్పుడు మా మావయ్య కాల్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. మా మావయ్య పద్మావతి దేవాలయం దగ్గర పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాం. ఈ అంకుల్ మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్. అడ్రస్ చెప్పారు. ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల ఎంతసేపు వెయిట్ చేసి టయర్డ్గా మాడిపోయిన మసాలా దోశలా అయిపోయాయి మా ముఖాలన్నీ. మేమైతే తిరుపతికి చాలా సార్లు వచ్చాం, కానీ లోపలికి తిరుపతి సిటీలోకి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు. దర్శనం చేసుకొని రూమ్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఎప్పుడు తిరుపతి లోపలికి మాత్రం వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. చాలాసార్లు మా మామయ్య వాళ్ళు ఇంటికి రమ్మని అడిగారు, కానీ చిన్న పిల్లలతో ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేక ఎప్పుడూ వెళ్ళలేదు. ఈసారి తప్పట్లేదు. తిరుపతికి ఎంటర్ అవ్వగానే ఒక డివైన్ ఫీలింగ్, ఒక సూపర్ వైబ్ అయితే ఉంటుంది. అది చాలా బాగుంటుంది కదా. తిరుపతి సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వీధులకి శ్రీ వైకుంఠపురం అని పేరు పెట్టడం, ఇంకా సలూన్ షాప్స్కి, గ్రాసరీ షాప్స్కి శ్రీవారి పేర్లు పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇంకా మా మావయ్య వాళ్ళ ఇల్లు అయితే స్టేషన్ నుంచి 3 kilometers దూరంలో అయితే ఉంది. మా డాడీ అడ్రస్ అడిగి డ్రైవర్కి అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటికైతే 5కి అలా వెళ్ళిపోయాం. మా లగేజ్ అంతా తీసుకొని అమ్మ నాన్న అక్క అయితే వెళ్తున్నారు. నేను వీడియో షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఇంకా మేము వెళ్ళిన వెంటనే మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. నాకైతే ఇల్లు భలే నచ్చేసింది. బాల్కనీలోకి రాగానే 7 కొండలు కనిపిస్తూ శ్రీవారే దర్శనం ఇస్తున్నట్టు భలే అనిపిస్తుంది. ఎంతైనా తిరుపతిలో ఉండే వాళ్ళు చాలా బ్లెస్డ్ కదా. తనేమో మావయ్య వాళ్ళ కూతురు నేహ. ఈరోజు అంతట్లో బెస్ట్ థింగ్ ఏదైనా జరిగిందంటే తింతో ఆడుకోవడమే. ఎంత క్యూట్గా ఉందో. నైట్ అంతా అసలు అల్లరి చేయకుండా బుజ్జిగా పడుకుని పోయి టైంకి తినేస్తుంది. ఇంకా ఈ బుజ్జి దానిలో ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే అందరు పిల్లల్లా కాకుండా అసలు తనకి ఫోనే నచ్చదు. మా ఫోన్ ఇచ్చినా కూడా పక్కన పడేసింది. చక్కగా బొమ్మలతోనే ఆడుకుంటుంది.
ఇంకా మేము తనతో అలా ఆడుకుంటూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.